అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ ఇన్ కామెడీ జోనర్ అనమాట. అండ్ ట్రైలర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ మీ మోర్ అటాచ్డ్ అని అంటాను నేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డాడ్ డిడ్ మెనీ కామెడీ ఫిలిమ్స్. సో మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు, అరే మా డాడీ ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి యూ గివెన్ అ ఛాన్స్, సో నాన్నగారు ఇలా చేసి ఉండేవారు అలాంటివి ఏమన్నా ఇందులో లైక్ ఉండుంటే బాగుండు, ఇది మా నాన్నగారి స్టైల్ మీరు ఇందులో ఇంక్లూడ్ చేయండి అని అలాంటి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? అంటే ఫస్ట్ నుంచి మేము ఆవొకటి అనుకోలేదు టైటిల్, చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాం. దాని తర్వాత ఆవొకటి అడుగుని నాకు తెలిసి 2-3 నెలల ముందు ఫిక్స్ అయ్యామండి. సో అంటే లైఫ్ కమ్స్ ఇన్ ఫుల్ సర్కిల్ అంటారు చూసారా, ఎక్కడో తెలియకుండా ఆ ఒకటి అడుగుకి నేను నాది అది చైల్డ్ ఆర్టిస్ట్ ని ఫస్ట్ సినిమా అండి అది నాకు. సో ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో కూడా నేను ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశా. సో అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడు అదే టైటిల్తో హీరోగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో బరువు ఉందంటే డెఫినెట్గా బాధ్యత ఉంది, బట్ డెఫినెట్గా ఆ రెండు కాపాడుతాం, నాన్నగారి పేరు కాపాడుతాం, మంచి సినిమా తీస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నాం. రవి గారు, అబ్దుల్ రవి గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది. అల్లూరి వారి మాటలు అల్లరి వారి నోట బాగా పేలుతున్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే ఈ కొంచెం ట్రైలర్ చూస్తుంటే ఇవి ఉన్నాయి కదా, మ్యారేజ్ వెడ్డింగ్స్ వాటి మీద ఏమైనా సెటారికల్ గా ఉండిపోతుందా? సెటైర్ అన్నది ఇందాకైనా సీరియస్ గా ఉన్నారు కదా, లైఫ్ లో పెళ్లి కన్నా సీరియస్ మ్యాటర్ అని ఉంటుందండి. పెళ్లి చేసుకునే వాళ్ళకి బాగా వస్తుంది, చేసుకునే వాళ్ళకి ఈ సినిమా చూసాక అర్థం అవుతుంది. సీరియస్ మ్యాటర్స్ ఉంటాయండి, ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి. ఎమోషనల్ గా డీల్ చేస్తాం, సెటైరికల్ గా డీల్ చేయలేదు. పెళ్లిని సెటైరికల్ గా మాత్రం డీల్ చేయలేదు. మ్యారేజెస్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చాయి, అంటే లైఫ్ లో ఫస్ట్ టైం చేసుకుని బాగా ఉండాలనుకుంటారు, వీటి వల్ల చాలా ఆర్గనైజేషన్స్ వాటికి వచ్చాయి, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కూడా. సో ఈ సినిమాలో కామెడీతో పాటు అలాంటి మెసేజ్ ఏదైనా ఉంటుందా? మెసేజ్ అని చెప్పిన చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి, మన గురించి మన మనిషి ఒకడు అక్కడ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది చూస్తుంటే. సినిమాలో మనందరు రిప్రజెంటేటివ్ కూడా మొత్తం ప్రపంచానికి తెలిసేలా మాట్లాడుతున్నాడు అని అనిపించేలాగా ఆయన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ రిప్రజెంటేటివ్, పెళ్లి కాకుండా క్రాస్ రోడ్స్ లో ఉండిపోయి ఎటు వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రిప్రజెంటేటివ్ లో సినిమాలో ఆయన ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడతారు. నరేష్ గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది. బ్యాక్ టు ఫెవిలియన్ అంటే మళ్ళీ అల్లరి కామెడీలోకి వచ్చారు. సో ఇవే కంటిన్యూ చేస్తారా, లేదా అప్పుడప్పుడు కొంచెం సీరియస్ టచ్ కూడా చేస్తారు? నాని చెప్పినట్టు అది చేస్తాను ఇది చేస్తానండి, బట్ కామెడీ అన్నది నాకు అంటే నా దగ్గర నుంచి చాలా మంది ఇష్టపడుతున్నారు. సో నేను ఒక 3 సినిమాలు చేస్తే దాంట్లో ఒక సీరియస్ సినిమా, 2 కామెడీ సినిమా తప్పకుండా ఉంటాయండి. ఆల్ ది బెస్ట్. ఇదే బాగుంది, మాకంటే చూసే వాళ్ళందరికీ మాకు ఇయే ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ. నరేష్ అన్న.